చారుకేశవ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే, సార్ మేము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము. విహారీ గారి తాలూకేనా మీరు అంటే, అవును విహారీ నా మేనల్లుడు. చెప్పండి ఏం జరిగింది, ఏమైంది, మీరు ఎందుకు అడుగుతున్నారు అని చారుకేశవ అంటే, ఆయన చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు సార్, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, మీరు వెంటనే రావాలి అని అంటూ చెప్పేసరికి, సరే వస్తున్నాను అని అంటూ చారుకేశవ ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే కంగారు పడుతూ వచ్చి అందరి మధ్యలో నిలబడేసరికి, ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు, కంగారు పడుతున్నారేంటి అని వసుధ అంటుంది. అప్పుడే ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు చారుకేశవ అని అంటూ యమున అడుగుతుంది. విహారీ ప్రమాదంలో ఉన్నాడంట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట, చాలా సీరియస్గా ఉన్నాడంట అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటారు. ఏంటి, ఏం చెప్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే, అవును ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు అని చెప్పగానే ఒక్కసారిగా బావకి ఏమైంది అని సహస్ర ఏడుస్తూ ఉంటే, ఏంటోనమ్మా అన్కాన్షియస్లో ఉన్నాడంట, ఏమీ తెలియట్లేదంట అని చెప్పడంతో యమున ఏడుస్తూ, అయ్యో నా కొడుకుకి ఏమైందో ఏంటో వదిన, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు అని యమున దగ్గరికి వెళ్ళి చెప్తే, యమున ఇలా అంటుంది, సరే మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అంటూ అందరూ బయలుదేరుతారు. ఇక అంబిక సీరియస్గా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ సుభాష్ అసలు సంతకాలు తీసుకున్నాడో లేదో, విహారీని వదిలేశాడా లేదంటే సంతకాలు తీసుకోకుండానే వదిలేశాడా అని చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అందరూ వెళ్ళిపోవటం చూసి మెల్లిగా ఫోన్ చేస్తుంది. సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. సుభాష్ వాళ్ళ మనుషుల్ని పెట్టి అడవిలో అక్కడ లోయలో పడిపోయారేమో అని చెప్పేసి అక్కడంతా వెతికిస్తూ ఉంటారు. అక్కడ ఎవరు ఇంకా రౌడీలు వెతుకుతూ ఉంటారు. సుభాష్కి ఫోన్ రావడంతో, చెప్పంబిక అని ఫోన్ మాట్లాడతాడు. అప్పుడు అంబిక సీరియస్గా, ఏం చేస్తున్నావు అని అంటే, ఇక్కడే విహారిని లక్ష్మిని వెతుకుతున్నాను అని చెప్పడంతో, నీ మొహం ఏంటి వెతికేది, అక్కడ వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారంట, వాడు సీరియస్గా ఉన్నాడని హాస్పిటల్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది అని చెప్పడంతో, అవునా సారీ అంబిక, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటే, నువ్వు ఇంకేం చెప్పొద్దు సుభాష్, చేసిందంతా చేసావు, చేయదాకా వచ్చింది అని వదిలేసావు అని సీరియస్గా తిడుతుంది. తిట్టేసరికి అని అంటూ సుభాష్, రే ఏంట్రా ఇంకా వెతుకుతున్నారు, వాడు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడంట, పదండి అని అంటాడు. ఇక అప్పుడే అంబిక సీరియస్గా అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక ఇక్కడేమో విహారిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే లక్ష్మి కంగారు పడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక కొన్ని మెడిసిన్స్ తీసుకొచ్చి ఇస్తుంది. అటెండర్కి ఇలా అంటుంది, ఏంటి ఇప్పుడు ఎలా ఉంది అంటే, ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా అని అంటూ చెప్తూ ఉంటారు. ఇక వెంటనే విహారిని అలా లోపల బుల్లెట్ తీయడానికి చెక్ చేస్తూ ఉంటారు. డాక్టర్ అంతా సర్జరీ చేస్తూ ఉంటారు. లక్ష్మి బయట నుంచి చూసి ఏడుస్తూ, విహారి గారు ఏంటి మీకు పరిస్థితి, ఎందుకు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది విహారి గారు అని బాధపడుతూ చూస్తూ ఉంటే, ఇక అప్పుడే విహారి అలా పడుకొని ఉంటాడు కదా, స్పృహ లేకుండా చూసి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక డాక్టర్స్ ఇలా అనుకుంటూ ఉంటారు, ఇతనికి చాలా బ్లడ్ లాస్ అవుతుంది, బ్లడ్ కావాలి, ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అసలు ఎవరితుందో తెలుసుకోవాలి అని చెప్పడంతో, ఇక అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు, బ్లడ్ గ్రూప్ కనుక్కొని బ్లడ్ ఉంటే తీసుకురావాలి ఇతనికి అని చెప్తారు. ఇక అప్పుడే డాక్టర్ బయటికి వస్తూ ఉంటే లక్ష్మి ఇలా అడుగుతుంది, డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది అతనికి అని అంటే, ఇప్పుడు అతనికి ఏం చెప్పలేమమ్మా, కానీ బ్లడ్ చాలా లాస్ అయింది, బ్లడ్ కావాలి అని చెప్తే, అవునా ఇప్పుడు ఎలా డాక్టర్ అంటే, తనది ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అమ్మ, అది ఎవరైనా ఉంటే మీకు తెలిస్తే చెప్పండి అంటే, సార్ నాది అదే బ్లడ్ గ్రూప్ డాక్టర్, ప్లీజ్ నాది ఇచ్చేసేయండి అని లక్ష్మి చెప్తే, సరే అలాగే, నువ్వు వెరీ గుడ్ అమ్మా, టైంకి దొరికావు, పద నీ బ్లడ్ తనకి ఇచ్చేస్తాం అని అంటూ లక్ష్మిని తీసుకెళ్ళి లక్ష్మి బ్లడ్ని విహారికి ఇస్తారు. ఇక లక్ష్మి అలా నీరసంగా వచ్చి బయట కూర్చుంటుంది. బ్లడ్ ఇచ్చిన తర్వాత ఇక విహారీ అలా ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఇంకా స్పృహ లేకుండా అలా పడిపోయి ఉంటాడు. అంతలో హాస్పిటల్ దగ్గరికి అందరూ వచ్చేస్తారు. వచ్చేసి లక్ష్మి అక్కడికి కూర్చొని ఉంటే లక్ష్మిని చూడకుండా లక్ష్మి ముందు నుంచే అలా వెళ్ళిపోయి ఇక అక్కడంతా వెతుకుతూ ఉంటారు సహస్ర వాళ్ళు. అప్పుడే అటెండర్ రావడంతో అడుగుతారు, ఇప్పుడు ఎలా ఉంది మా విహారీ ఎక్కడ, మా బావ ఎక్కడ అని ఏంటో అడుగుతూ ఉంటే, ఆయన ఆపరేషన్ జరుగుతుందమ్మా అని ఏంటో చెప్తారు. ఇప్పుడు ఎక్కడున్నారు అంటే ఐసీయూలో ఉన్నారని చెప్పగానే ఒక్కసారిగా కంగారు పడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటారు. అంతలో ఆ పక్క నుంచి అంబిక లక్ష్మిని చూస్తుంది. చూసి, నా ఆలోచనలు, నా ఆశయాలన్నిటికీ నువ్వు అడ్డుపడుతున్నావు కదే, నీ సంగతి చెప్తానుండు అని అంబిక సీరియస్గా చూస్తూ, సహస్ర ఒకసారి ఇలా చూడండి అని అంటూ ఉంటే అప్పుడే అటువైపు తిరిగి చూస్తే లక్ష్మి ఏడుస్తూ కనబడుతుంది. లక్ష్మిని చూడగానే ఒక్కసారిగా చాలా సీరియస్గా అలా చూస్తూ కోపంగా దగ్గరికి వెళ్ళి, సహస్ర ఏంటి నువ్వు ఇక్కడున్నావేంటి అని అంటూ గట్టిగా అరిచి అడుగుతుంది. అలా అడిగేసరికి లక్ష్మి ఏడుస్తూ, అది అమ్మ అని
అంటూ చెప్పబోతూ ఉంటే ఇక అప్పుడే అంబిక ఏంటి నువ్వెందుకే మా విహారి చుట్టూ తిరుగుతున్నావు అని అంబిక అసలు విషయం చెప్పకుండా అడ్డుపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర మా బావ వెంట తిరగకూడదు, మా బావతో రాకూడదు అని నీకు చెప్పాం కదే, ఎందుకే నువ్వు మళ్ళీ వచ్చి ఇక్కడ తగలడ్డావు, పోవే వెళ్ళవే అని అంటూ తిడుతూ ఉంటే అది నేను చెప్పేది వినండమ్మా, కొంచెం నేను చెప్పేది వినండి అంటే నువ్వు చెప్పేది ఏమీ లేదు, వినాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అని తిడుతూ ఉంటే అప్పుడే యమున పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది. అసలు దీని మొహం చూస్తేనే నాకు కంపరంగా ఉంది, దీని ఇక్కడి నుంచి పంపించేసే అంటే ఇక సహస్ర పోవే వెళ్ళవే, మా బావని వదిలేసి ఉండవా నువ్వు, ఎందుకే మా బావ చుట్టూ తిరిగి లేని ప్రమాదాలన్నీ తెచ్చి పెడుతున్నావు, నీ వల్లే కదా మా బావ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే అది కాదమ్మా, అసలు విహారి గారికి చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు అని అంటూ ఉంటే ఇంకా ఒక్కసారిగా అంబిక ఇంకా నువ్వు నోరు ముయ్యవే, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే సహస్ర పదవే, నువ్వేం చెప్తే మేము వినము, నీ వల్లే మా బావకి ప్రమాదం వచ్చింటుంది అని సహస్ర పద అని జుట్టు పట్టుకొని లక్ష్మిని ఈడ్చుకెళ్తే ఇంకా గట్టిగా తోసేస్తే అక్కడ లక్ష్మి కింద పడిపోతుంది. యమున అందరూ చూస్తూ ఉంటారు. చారుకేశవ వసుధ చాలా బాధపడుతూ ఉంటారు, పండు కూడా. అప్పుడు వసుధ కొంచెం లక్ష్మి పడగానే యమున వెనక్కి జరుగుతుంది. లక్ష్మి చూస్తుంది, వసుధ వచ్చి లక్ష్మిని లేపు అమ్మ లక్ష్మి నువ్వేంటి అని అంటూ ఉండగా పద్మాక్షి వాళ్ళని చూసి ఏంటక్క ఇది, ఏంటి సహస్ర ఎందుకు తనని నెట్టేశావంటే అది ఇక్కడెందుకుంది, బావ వెంట అది ఉంది అంటే ఖచ్చితంగా దానివల్లే ఈ పెద్ద ప్రమాదం జరిగి ఉంటుంది, కావాలనే బావని ఇది వెంట తిప్పుకొని ఉంటుంది, అసలు బావకి ఇది దూరంగా ఉండాలనే కదా దీన్ని పంపించేశాం, మళ్ళీ ఇది ఇక్కడ ఉందేంటి అని సహస్ర అంటుంది. అదేంటి విహారికి తన వల్ల ప్రమాదం రావటం ఏంటి, నువ్వెలా అనుకుంటావు అని వసుధ అంటే వసుధ నువ్వు నోరు మూసుకో అని పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి అది కాదక్క, లక్ష్మి వల్ల ఎలాంటి ప్రమాదం రాదు, లక్ష్మి గురించి బాగా తెలుసు కదా అని అంటూ వసుధ అంటుంది. అలా అనేసరికి ఇది ఎక్కడున్న దరిద్రమే, దీనివల్ల ఏదో జరుగుంటుంది అని పద్మాక్షి అంటుంది. ఇక యమున మాత్రం ఏమీ మాట్లాడదు. అప్పుడే లక్ష్మి ఏడుస్తూ నిలబడి అది అమ్మ నేను చెప్పేది ఒకసారి వినండమ్మా, విహారి గారికి ప్రమాదం అని చెప్పబోతూ ఉంటే అంబిక మళ్ళీ మధ్యలో అడ్డుపడుతుంది. దీనికి అసలు ఉండాల్సిన అవసరం లేదు, దీన్ని పంపించేయండి అక్క అని అంటూ ఉంటే ఇక వెళ్ళవే వెళ్ళు, మాతో పాటు మళ్ళీ లోపలికి రావద్దు అని తిట్టేసి లోపలికి వెళ్ళిపోతారు అందరూ. యమున కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. చారుకేశవ వసుధ పండు ఉంటారు. ఇక అప్పుడే చారుకేశవ బాధపడుతూ ఐఎమ్ సారీ అమ్మ, నిన్ను ఇంత బాధ పెడుతున్నా ఏమీ చేయలేకపోతున్నాం అని అంటూ నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూసి బాధపడాలో ఏడవాలో ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని వస్తా వాళ్ళు అలా బాధపడుతూ మాట్లాడతారు. ఇక అంతలో విహారికి ఇలాంటి పరిస్థితి నీ వల్ల రాదని మాకు తెలుసు, కానీ ఎలా వచ్చిందో తెలుసుకునే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేకుండా పోయారు అని బాధపడుతూ చెప్తాడు చారుకేశవ. ఇక అప్పుడే ఇంకా వసుధ కూడా బాధగా మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోతారు. పండు వచ్చి లక్ష్మితో మాట్లాడుతూ బాధగా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి లక్ష్మమ్మ మీకు ఈ పరిస్థితి ఏంటమ్మా, అసలు మిమ్మల్ని ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుందమ్మా అని అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది, ఏం చేస్తాం పండు, ఇంకా జరగాల్సింది జరగని అంటే వాళ్ళకి అసలు కళ్ళు మూసుకుపోయాయమ్మ అహంకారంతో అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఇలా అంటుంది లక్ష్మి, పండు వాళ్ళని ఏమీ అనొద్దు అంటే చూసావా అమ్మ, నేను వాళ్ళు ఇంత బాధ పెట్టినా నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటావు అని అంటూ పండు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది, పోనీలే పండు, ఇంకా విహారి గారు ఆ కుటుంబం అంతా బాగుండాలి సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ కోసమే నువ్వు ఆలోచిస్తావా అమ్మ, నీ గురించి నువ్వు ఆలోచించుకోవా, ఆ సీతమ్మ ఇన్ని కష్టాలు పడిందని మాత్రమే విన్నాం, కానీ నిన్ను కళ్ళారా చూస్తున్నాం, నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఈ లోకంలో మంచి జరగదమ్మా, జరగదు, నా చెల్లి లాంటి నిన్ను ఏం చేయాలో ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు, నేను ఇలా చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుందని లక్ష్మిని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు పండు. ఇక అప్పుడే లక్ష్మి కూడా బాధపడుతూ అక్కడే దేవుడి దగ్గర నిలబడి బాధగా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్స్ ఆపరేషన్ చేసి బయటికి వచ్చేస్తారు. రావటంతో ఇక అప్పుడే సహస్ర వాళ్ళు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది మా పాపకి అని అంటూ ఉంటే ఆయన బుల్లెట్ గాయం జరిగింది, నడుము దగ్గర కూడా బాగా పెద్దది ఏదో గుచ్చుకుంది, చాలా పెద్ద గాయమైంది, ఆపరేషన్ అయితే చేశాం అని అంటే మరి ఇప్పుడు ఎలా ఉంది అంటే బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు, ఆయన రెస్పాండ్ అవుతేనే కదా ట్రీట్మెంట్ ఏం చేయాలో మాకు అర్థమవుతుంది, అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటూ డాక్టర్ చెప్తాడు. మరి ఇప్పుడు ఎలా డాక్టర్ అంటే ఇంకా వెయిట్ చేయాల్సిందే అతనికి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యేదాకా అని చెప్తూ ఉంటే లక్ష్మి చాటుగా వింటూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మికి వినిపించదు సరిగా. ఇక అప్పుడు ఈ డాక్టర్ అన్న మాటలకి అందరూ ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా డాక్టర్ అంటే ఆయన నయం అవ్వాలి, ఆయన రెస్పాండ్ అవ్వాలి, ఆయనకి చలనమే లేదు అసలు అని డాక్టర్ ఆయన రెస్పాండ్ అయ్యేదాకా ఏం చెప్పలేమని వెళ్ళిపోతారు. ఇక వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు.
అక్కడ అటెండర్ దగ్గరికి వచ్చి లక్ష్మి మాట్లాడుతుంది. ఏమైంది, ఇప్పుడు ఎలా ఉంది విహారీ గారికి అంటే, మీరే కదా బ్లడ్ ఇచ్చారు అంటే, అవును చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది అని లక్ష్మి అడిగితే, కొంచెం సీరియస్గా ఉంది, బాడీ రెస్పాండ్ అవ్వట్లేదని చెప్తున్నారు డాక్టర్ అని అంటూ చెప్పేసరికి ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ అక్కడే దేవుడి అమ్మవారి విగ్రహం కనిపిస్తే దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా నాకు ఈ పరీక్ష ఏంటి, ఎందుకు ఇలా మమ్మల్ని బాధ పెడుతున్నావు, నా మాంగళ్యానికి ఇంతేనా అని అంటూ బాధపడుతూ ఏడుస్తుంది. ఇక ఆయన నయం అవ్వాలి, ఆయన బాగుండాలి, ఆయనకి ఏ ప్రమాదం జరగకూడదు అని లక్ష్మి ఏడుస్తూ అక్కడే ఉన్న త్రిశూలానికి చెయ్యి గుచ్చుకొని దండం పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి సీరియస్గా. ఇక విహారిని ఇక్కడ ఏం స్పృహ లేకుండానే చూపిస్తూ ఉంటారు.